హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా మరి? ఈరోజైతే మా ఆయన పుట్టినరోజు అండి. నేనైతే మార్నింగ్ నుంచి ఇంకా నైట్ వరకు వ్లాగ్ అయితే చేద్దాం అనుకున్నాను. ఇంక ఎర్లీ మార్నింగే ఇంకైతే నేనే వేగంగా లేచిపోయానండి. వాళ్ళు చూడండి, నేను లేచి కొంచెం హౌస్ క్లీన్ చేసుకొని అంతా క్లీన్ చేసుకొని ఇలా దీపం పెట్టేసి వాళ్ళని లేపేసరికి ఇద్దరు తండ్రి కొడుకులు అయితే ఇలా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే దేవుడి దగ్గర దండం పెట్టేసుకున్నారు చూడండి. నా కొడుకు కూడా అక్షంతలు ఇస్తే ఎంత చక్కగా వేసేస్తున్నాడో దేవుడు ముందు. దాంతో పాపం మా ఆయనకి అంటే ఎలక్షన్ డ్యూటీస్ కదా, అస్సలు ఖాళీ ఉండట్లేదు. ఏదో ఫుడ్ తినడానికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. నేనే ఇంకా టెంపుల్కి వెళ్దాము, పోనీ పక్కనున్న టెంపుల్కి వెళ్ళి వచ్చేద్దామని అనేసరికి ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోతుంది, ఈవినింగ్ వెళ్దామని అనేసరికి ఈవినింగ్ అయితే నేను వంట చేయాలి, తర్వాత ఇంట్లో పని అవన్నీ ఉంటాయి కదా, అవ్వదేమో. ఏమైంది ఒక 5 నిమిషాలు అని చెప్తే ఇలా మా ఇంటి పక్కన ఉన్న శివాలయానికి అయితే వచ్చాము. నేను ఆల్రెడీ శివాలయం వీడియో అయితే నేను ఒకసారి చేశానండి, మా ఇంటి దగ్గరే ఉంటుంది. ఇలా ఇక్కడికి వచ్చి అయితే దండం పెట్టేసుకున్నాము. అంటే బర్త్డే రోజు అయ్యో గుడికి కూడా వెళ్ళలేకపోయామా అని కొంచెం బాధ ఉంటుంది కదా, అందుకని ఇలా తీసుకుని అయితే వచ్చేసాను. ఎక్కడ కూడా అసలు లేదు, 5 నిమిషాలు అంతే. గబగబా కొంచెం పంతులు గారు ఉన్నారు, అర్చన చేయించేసుకున్నాము, అయిపోయింది. ఇంకా విషయం ఏంటంటే ఎవ్వరూ రాలేదు. ఎక్కువ సోమవారము ఎలా అయితే ఎక్కువ మంది ఉంటారు, మామూలు డేస్లో అయితే ఉండరు. ఇదిగోండి అంత వేగంగా వెళ్ళి చాలా వేగంగా ఇంటికి వచ్చాము. దాంతో చూసారు కదా, అప్పటికే చాలా ఇంకా పైకి కూడా రాలే, కింద నుంచి అటు నుంచి అటే వెళ్ళిపోయారు. నేనైతే ఇదిగోండి మా బాబుని తీసుకొని మెల్లిగా అయితే పైకి వచ్చేసాను. అసలు ఎండ మార్నింగ్ నుంచే చాలా ఎక్కువగా ఉంది. ఈలోపు తన డ్యూటీకి వెళ్ళి కనిపించేసి టిఫిన్ చేయడానికి అయితే వచ్చారు. ఈ టైంలో నేను బాబు కోసమేమో ఎగ్ బాయిల్ చేసేసి మా కోసమేమో కొంచెం ఉప్మా అయితే చేసేసాను గబగబా. ఎందుకంటే కొంచెం ఆ టిఫిన్ అయితే వేగంగా అవుతుంది కదా. ఇప్పటి వరకు అసలు యాక్చువల్లీ నా కొడుకు గుడ్డు అయితే బాగా తింటాడు. ఈరోజు ఏంటో అంటే వేగంగా నేను మార్నింగ్ నుంచి వాడిని నేను బ్రతిమలాడుకుంటున్నాను, ఒరే నాన్న ఈరోజు కొంచెం ఎక్కువ అల్లరి చేయకుండా టైంకి ఫుడ్ తినేసి కొంచెం అల్లరి చేయకుండా ఉండరా అంటే వాడేమైనా వింటాడో చెప్పండి. అదే కాక చిన్నపిల్లాడు కదా, ఎంత పని ఉన్నా టైంకి వాళ్ళ ఫుడ్ వాళ్ళకి పెట్టేసామనుకోండి నాకు కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాడు కొంచెంసేపు ఆడుకుంటాడు. నేను ఈ పని బిజీలో పడిపోయి వాడు కొంచెం లేట్ చేసేసాను, కొంచెం అల్లరి చేసేస్తాడు. ఆ మధ్యలో నేను వచ్చి పెట్టలేకపోతాను. అందుకనే వాడికే కొంచెం టైం ముందైనా సరే వేగంగా పెట్టిస్తూ ఉంటాను. ఆ గుడ్డు పెట్టడానికి అయితే చాలాసేపు పెట్టేసింది నాకు. మెయిన్ ఏంటంటే వాడి కాన్సన్ట్రేషను మిస్ అయిపోవాలి, నేను తింటున్నానా అనేది, అప్పుడు తినేస్తాడు. ఇదిగోండి ఆల్రెడీ మా బాబు అమ్మాని పిలవడం అయితే స్టార్ట్ చేసేస్తాడు. చేయడం కాదు ఆల్రెడీ చేసేసాడు. చాలాసేపు ట్రై చేశాను కానీ పిలవలే, నేను వీడియో తీస్తున్నాను అనేసి. అందుకే ఇంక నేనే మాట్లాడేశాను. ఇంకా చూశారు కదా, ఇక్కడ అంగన్వాడీ అయితే ఉంది. అంటే ఎప్పుడైనా సరే పిల్లలకి కొంచెం ఎప్పుడైనా పట్టుకెళ్దామని అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. దాంతో ఎలాగా కొంచెం టైం వచ్చింది కదా, ఈరోజు ఎలాగ బాగుందని చెప్పి పాయసం అయితే చేసేసానండి. ఒక 20 మెంబర్స్ ఉంటారంట పిల్లలు. మా ఆయన అయితే ఎప్పుడో అన్నారు, నాకైతే సరేలే ఎలాగ అయ్యింది కదా అని చెప్పి వాళ్ళ కోసమేనండి ఇలా పాయసం చేసేసి కొంచెం బిస్కెట్ ప్యాకెట్స్, చాక్లెట్ ప్యాకెట్, మిక్చర్ ప్యాకెట్స్ అవన్నీ పెట్టడానికి ప్లేట్స్, పాయసం పెట్టడానికి చిన్న కప్స్ అయితే ఇలా పట్టుకొని వచ్చారు. నేను ఇదిగోండి మా ఆయన వచ్చేసరికి అయితే నేను అటు సేమియా రెడీ చేసేసి ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకొని కొంచెం అన్నీ సెట్ చేసుకొని మా బాబుకి కొంచెం పాలు మరగబెట్టేసి వాడికి కూడా కొంచెం పాలు పెట్టేసి అయితే ఇలా బయలుదేరిపోయాము. ఎండ అయితే చాలా దారుణంగా ఉంది, బయటకు రావాలంటేనే భయం వేసేస్తుంది. వాడికి ఎంతసేపు నేను టవల్ మ్యాక్సిమం పట్టుకుంటాను, మేము బయటకు వచ్చేటప్పుడు అసలు వెయ్యనివ్వడు. వాళ్ళ నాన్నేమో వెయ్యు అసలు వెయ్యు, ఎండ చూడు ఎలా తగిలేస్తుందంటే ఆడు అసలు వేస్తే చాలు ఎంతలా అరిచేస్తాడో. అలాగేంటంటే ఎంత ఎండ అయినా సరే వాళ్ళ నాన్న పట్టుకొని నన్ను నించుని అంతా చూసేయాలి. వాళ్ళకి ప్రతిదీ కూడా ఒక విచిత్రంగా కనిపిస్తుంది కదా, ప్రతిదీ అబ్బా నాకు కొత్తగా కనిపిస్తుందని కళ్ళన్నీ అప్పగించేస్తాడు చుట్టూన్న. అలా అవుతుందండి మా కడుకుతాం. ఫైనల్గా అయితే ఇదిగోండి ఇక్కడ అంగన్వాడీకి అయితే వచ్చేసాము పిల్లల దగ్గరికి. అయితే ఏమైంది అంటే
నేను మార్నింగ్ చిన్నపిల్లలు కదా, వాళ్ళ ఏజ్కి వాళ్ళంతా తినేస్తారు చెప్పండి, కొంచెమే కదా తింటారు. అయితేనేమొచ్చి నేను చెప్పమన్నాను, ఒకసారి టీచర్కి ఫోన్ చేసి కొంచెం పిల్లలకి ఇలా స్వీట్ అయితే పట్టుకొని వస్తాము అని చెప్తే వాళ్ళు ఏంటంటే కొంచెం ఫుడ్ తక్కువ చేసుకోవడం కానీ, లేదంటే పిల్లలకి కొంచెం తక్కువ ఫుడ్ పెట్టడం కానీ చేస్తూ ఉంటారు. అప్పుడు మనం తీసుకొచ్చేది వాళ్ళు హ్యాపీగా తింటారు, మనకి కూడా సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే నేను లాస్ట్లో ఫోన్ చేశాను, అది కూడా మా ఆయన చేయలేదు, నా దగ్గర నెంబర్ లేక కనుక్కొని అయితే చేశాను. అప్పటికే పాపం ఆవిడైతే అంటున్నారు, అయ్యో అమ్మ చాలా కష్టపడి చేసావు, అదే కొంచెం మార్నింగ్ చెప్పుంటే పిల్లలకి కొంచెం నేను ఫుడ్ తక్కువగా పెట్టేవాళ్ళని, అప్పుడు ఏంటంటే నువ్వు తీసుకొచ్చేది కూడా వాళ్ళు హ్యాపీగా తిందురు అని. కాకపోతే ఏం కాదండి, అందరూ కూడా చాలా హ్యాపీగా తిన్నారు ఇష్టంతో. కానీ చిన్న పిల్లలు కదా, ఒకరేమో ఎడమ చేత ఒకరేమో కుడి చేత్తో అని నాకైతే బాగా అనిపించింది. నా కొడుకైతే అస్సలు ఉండట్లేదు, పాపం ఆవిడే వాడిని పట్టుకొని అలా ఉంటున్నారు. పోనీ ఒకసారి దారా కొంచెం పిల్లలైతే ఆడుకోరంటే అచ్చే, వాడేంటంటే ఆల్రెడీ అన్నీ ఉన్నాయి అక్కడ వాడితో ఆడుకోవడానికి. ఈ విధంగా అయితే పిల్లలకైతే నేను బాగా చిన్న పిల్లలకైతే కొంచెం స్పూన్తో అయితే అలా పెట్టాను, ఎంత చక్కగా తిన్నారో. నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఎంతెంత ఖర్చు పెట్టిస్తూ ఉంటాం కదా మామూలుగా, పొన్నీళ్ళు ఇలా పిల్లలు కూడా పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు అని చెప్పి ఇలాగ సరదాగా అయితే నేను తీసుకొని వచ్చాను. ఆ పాప ఏమో లాస్ట్లో సరే పెడదామని అనేసరికి అమ్మో ఒక్కసారి ఏడ్చేసింది. ఇంకా అమ్మ అనేసరికి ఆవిడేమో ఏం కాదులే, ఆ పాప ఒక్కొక్కసారి అలానే ఏడుస్తుందని అనేసరికి ఏమొచ్చి కొందరైతే నాకు తినిపించండి అంట. నేను కొంచెం చిన్న పిల్లల్ని చూసుకొని పెడుతూ ఉన్నాను. ఇంకా పక్కనున్న వాళ్ళు నాకు కూడా తినిపించండి అంట. నాకైతే అసలు భలే అనిపించింది ఒక్కసారి కూడా. అంటే ఎప్పుడో వస్తూ ఉంటాం కదా, అందుకే హ్యాపీగా ఉంది. ఇక్కడ చూసారు నా కొడుకు చూడండి, వాళ్ళకి ఇంకా ప్లేట్లో మిక్చరు బిస్కెట్స్ చాక్లెట్స్ అన్నీ అక్కడ పెట్టేసి, అంటే ఆవిడ ఏమన్నారంటే ఇప్పుడే తిన్నారు కదా అని చెప్పి నేను కొంచెం టైం అయిపోయాక అయితే ఇచ్చారు వాళ్ళకి. మా బాబు చూసారు కదా లాస్ట్లో ఇంకా అంత అయిపోయాక పిల్లలకి ఎంతలా బాగా చెప్పేస్తున్నాడు. ఏదైనా ఎప్పుడైనా చూడండి, ఏ ఏజ్ వాళ్ళకి ఆ ఏజ్ వాళ్ళతోనే బాగుంటుంది కదా, చిన్నపిల్లలకే తోడుగా ఉంటుంది. ఇప్పుడు ఒకనొక ఏజ్ కొంచెం ఏజ్డ్ వాళ్ళకి ఆ ఏజ్ వాళ్ళతోనే కమ్యూనికేషన్ బాగుంటుంది. అంటే ఏదైనా మాట్లాడుకోవాలనుకున్నా సరదాగా ఉండాలన్నా సరే బాగుంటుంది కదా. మా బాబు ఒకసారి ఇంక పిల్లలందరూ వచ్చేసరికి ఇంకా వాళ్ళతో అయితే గొప్ప ఆనందపడిపోయాడు. వాడికి ఎప్పుడైనా సరే నేను ఏదైనా బిజీగా ఉన్నప్పుడు ఒక చాక్ ఇస్తే చాలండి, ఎక్కడో దగ్గర రాసుకుంటూనే ఉంటాడు. నాకైతే కొంచెం ఏదైనా పని చేసుకున్నప్పుడు చేసుకొని ఇస్తాడు. నోట్లో పెట్టుకుని అయితే ఒక్కొక్కసారి చూసుకుంటూనే ఉండాలి. స్టార్టింగ్లో మ్యాక్సిమం పెట్టడు, కానీ మనం ఎప్పుడైతే చూడలేదో పెట్టిస్తూ ఉంటాడు, అప్పుడు చూసుకుంటే చాలు. ఫైనల్గా అక్కడైతే అలా అయితే ఇచ్చేసామండి. నాకైతే హ్యాపీగా అనిపించింది. ఇంక ఇంటికైతే వచ్చేసాము. మా ఆయన అయితే మళ్ళీ వెళ్ళిపోయారు, మేమే పైకి వచ్చేస్తున్నాము, తనైతే వెళ్ళిపోయారండి. మా బాబుని చూసారా స్టెప్స్ ఎలాగ ఎక్కేసాడో, అప్పుడు బంగురుకుంటే ఎక్కేవాడు, ఇప్పుడు ఏదన్నా నడుచుకుంటూనే ఎక్కేస్తున్నాడు. నేను మధ్యాహ్నం అయితే ఏమీ చేయలేదండి, అన్నము కొంచెం పప్పు ఉంటే పప్పే, ఇంకా వంట అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. ఎందుకంటే మార్నింగ్ ఉప్మా తిన్నాము, నైట్ ఏదైనా రెడీ చేస్తాను కదా, వంట ప్రిపేర్ చేస్తాను కదా, అసలు ఎండగా ఉంది వేడి చేసేస్తుంది, నేనేం చేయనంటే సరేలే నువ్వు ఇప్పటివరకు అదంతా చేసావు కదా అని చెప్పి గబగబా ఎగ్ ఫ్రై అయితే అదే కదా వేగంగా అవుతూ ఉంటుంది, కొంచెం తినడానికి బాగుంటుంది అని చెప్పి ఇంకా వంట ప్రిపేర్ చేసేసి తినేసామండి. ఈ ఇయర్ మా హస్బెండ్ బర్త్డేకి అయితే 12 మంత్స్కి 12 గిఫ్ట్స్ అయితే ఇవ్వాలని అయితే నేను అనుకున్నానండి. ఎప్పటి నుంచో ఇంకా ఇలా నేను ఒక ప్లాన్ చేసుకొని అయితే ఒక్కొక్కటి అయితే అలాగా ఒక దగ్గర అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి ఇదిగోండి టీ షర్ట్ అయితే తీసుకున్నాను, తనకి కొంచెం బాగుంటుందని చెప్పి. ఒక్కొక్కటి కూడా అంటే ప్రతి గిఫ్ట్ కూడా తనకి యూజ్ అయ్యిందే. అంటే 12 మంత్స్ 12 గిఫ్ట్స్ కదా, కొంచెం ఏదైనా స్పెషల్గా తీసుకుంటే బాగున్నానని అయితే కాదు, నేను ప్రతిదీ తనకి యూజ్ అవ్వాలి, మనము డబ్బులు పెట్టుకునేది అంటే ఒక పక్కన పెట్టేసుకునే కాకుండా తను యూజ్ చేసుకుంటేనే బాగుంటుంది కదా అని చెప్పి నేను అన్ని గిఫ్ట్స్ కూడా తనకి యూజ్ అయ్యే విధంగా తీసుకున్నానండి. నాకన్నా ఎక్కువగా తనే అనుకున్నారు, ప్రతిదీ కూడా నేను యూజ్ చేసేదే కొన్నావు అని చెప్పి. సెకండ్ గిఫ్ట్ వచ్చేసి చాక్లెట్. మనం ఏది ఏమైనా సరే చాక్లెట్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే కదా, ఎందుకంటే అది స్వీటు, నెక్స్ట్ ఎప్పుడు కూడా చాక్లెట్ అది ఎప్పుడు కూడా స్పెషలే కదా. ఇంకా సెకండ్ గిఫ్ట్ అయితే చాక్లెట్ తీసుకున్నానండి. థర్డ్ గిఫ్ట్ వచ్చేసి అయితే క్యాప్ తీసుకున్నాను, ఎందుకంటే తనకి
యూనిఫామ్స్ మీదకి క్యాప్స్ ఉన్నాయి కానీ ఎప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు మామూలు క్యాప్ అయితే లేదు. అందుకని ఇంకా నేను అది గుర్తుపెట్టుకొని ఇలా క్యాప్ అయితే తీసుకున్నాను. కంపెనీ కూడా పూమా కంపెనీ తీసుకున్నానండి. తనైతే అన్నీ చూసి అసలు ఆశ్చర్యపోయారు. అంటే ఏంటి ఎప్పుడు కొన్నావు ఇవన్నీ కూడా? అసలు నేను యాక్చువల్లీ బయటికి వెళ్ళను, నాకు తెలియదు కూడా. కాకపోతే ఏంటంటే మా సిస్టర్ వాళ్ళు ఇక్కడ గుంటూరులోనే ఉంటారు కదా, వెళ్ళిన ప్రతిసారి కొనుక్కొని అలా కొనుక్కొని వెళితే తెచ్చుకున్నాను. 4th గిఫ్ట్ వచ్చేసి పెన్ ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంటే కదండి. అది ఎప్పుడు ఖచ్చితంగా ఉండాల్సిందే, మనకి ఎప్పుడు ఉండాల్సిందే పెన్. ఎప్పుడు కూడా మనం చేసే సైన్ కూడా చాలా విలువైనది కొన్ని సమయాలలో, ఎందుకంటే దానికి అంత విలువ ఉంటుంది. తన కోసమే ఇంకా అందులో స్పెషల్ ఏంటంటే ఆ పెన్ మీద ఏమొచ్చి తన నేమ్ అయితే రాయిపించాను, వంశీకృష్ణ అని చెప్పి. ఫస్ట్ పెన్ను చూడగానే అంటే చూడలే, ఫస్ట్ పెన్ను కదా అని అనేసి ఒకసారి చూడు అనేసరికి నేమ్ చూడగానే కొంచెం బాగా ఎగ్జైట్ అయ్యారు. అబ్బా బాగా నచ్చిందబ్బా అని చెప్పి. అయితే 4th గిఫ్ట్ పెన్ కదా. 5th గిఫ్ట్ వచ్చేసి నేను పార్సల్ అయితే కొన్ని నేను చేయించాను, కొన్ని బయట చేశాను. నేను చేసినవి అయితే మీకు కనిపిస్తూనే ఉంటాయిలండి. అంటే టేప్ మొత్తం ఇలా చుట్టు పెట్టేశాను. మనకి అంటే మనం ఏం చేయలేము కదా, బయట షాప్లో చేసే వాళ్ళు అయితే చాలా బాగా చేస్తారు. ఇదిగోండి ఇది షాప్లో చేసిందే. ఈ గిఫ్ట్ ఏంటంటే నేను కూడా అసలు మర్చిపోయాను ఫస్ట్ గిఫ్ట్స్ వచ్చేసరికి. ఎందుకంటే ఒకేసారి అన్నీ కొనలేదు, ఎప్పటి నుంచో నేను ఒక పేపర్ మీద రాసుకొని 12 కూడా ఒక్కొక్కటైతే అలాగైతే తీసుకున్నాను. ఈ గిఫ్ట్ వచ్చేసి అయితే అలారం. అసలు చాలా ఇంపార్టెంట్ దానికి వచ్చేసి. ఎందుకంటే వాళ్ళ టైమింగ్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో తెలీదు, అప్పటికే వెళ్ళాల్సి ఉంటుంది, అప్పటికే ఉండాల్సి ఉంటుంది. మార్నింగ్ టైంలో ఖచ్చితంగా అలారం 24 hours ఆన్లో కాదు కానీ 24 hours ఎప్పటికప్పుడు పెట్టుకుంటూనే ఉన్నారు. అందుకని చెప్పేసి అలారం అయితే తీసుకున్నానండి. తనకు బాగా యూజ్ అవుతుంది. అంటే ఫోన్ ఒక్కొక్కసారి ఏంటంటే ఆఫ్ అయిపోయినప్పుడు ఛార్జింగ్ పెట్టుకొని అలా కొంచెం చూస్తూ ఉంటారు. అది. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి కర్చీఫ్స్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి, తనకి ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడ పడేసుకుంటారో తెలియదు, అందుకనే బాగా యూజ్ అవుతుందని చెప్పి ఇలా కర్చీఫ్స్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి నెక్స్ట్ గిఫ్ట్ వచ్చి తాడు. ఇది ఏంటంటే మా చెల్లి తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి అయితే నేను తీసుకొని రమ్మన్నాను, ఒక తాడు లాంటిది. అయితే ఇలా అయితే తీసుకొచ్చింది. నేనైతే తన చేతికి కట్టేసి ఇది నీకు నచ్చినా నచ్చకపోయినా కొన్ని రోజులైతే ఉంచుకో, ఎందుకంటే అక్కడి నుంచి తీసుకొచ్చాను, నాకు కూడా నచ్చింది, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పి సరేలే ఉంచుకుంటానైతే అన్నారు నా కోసము. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి ఇదిగోండి బాటిల్. ఇది కూడా అసలు మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా తన బ్యాగ్లో 2 వాటర్ బాటిల్స్ అయితే ఉంటూనే ఉంటాయి. కొన్ని రోజులు బాగానే వాడతారు, తర్వాత ఎలా మాయమైపోతాయో తెలియదండి బాటిల్స్. అందుకని ఒక బాటిల్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి అయితే స్పెట్స్. తనకి బాగా ఇష్టము, ఎందుకంటే మ్యాక్సిమం యూజ్ చేస్తూనే ఉంటారు. అంటే ఏదో బయటకని కాదు కానీ ఎండ టైంలోని నైట్ అంటే వాళ్ళు డ్రైవింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, కళ్ళలో ఖచ్చితంగా ధూళి పడిపోతూనే ఉంటుంది. డ్రైవింగ్ చేసిన వాళ్ళు మ్యాక్సిమం స్పెట్స్ పెట్టుకుంటే చాలా మంచిది కూడా. ఎందుకంటే ధూళి పడిపోయినా ఏమాత్రం కాన్సన్ట్రేషన్ మిస్ అయినా డ్రైవింగ్ చేసినప్పుడు ఇబ్బంది కదా, అందుకని చెప్పేసి ఇలా స్పెట్స్ అయితే తీసుకున్నాను. తనకి బాగా నచ్చినాయి అంట, డిఫరెంట్గా ఉన్నాయి, బాగున్నాయి అని చెప్పి. ప్రతి గిఫ్ట్ కూడా ఏదేమైనా నచ్చినా నచ్చకపోయినా సరే నచ్చేయాలండి, కానీ బయటకైతే చాలా హ్యాపీగా నిజంగానే చాలా బాగున్నాయి అబ్బా అని, ఇవన్నీ ఎప్పుడు తీసుకున్నామని. నెక్స్ట్ వచ్చేసి బెల్ట్. ఇది కూడా అసలు అబ్బాయిలకి అసలు మోస్ట్ ఇంపార్టెంట్, బెల్ట్ మ్యాక్సిమం యూజ్ చేస్తారు కదా, అందుకనే బెల్ట్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ప్రతిదీ తను యూజ్ చేసుకునే విధంగా ఉండాలనే థాట్తోనే ఉన్నానండి నేను, అందుకే ప్రతిదీ అలానే తీసుకున్నాను. ఈ గిఫ్ట్ వచ్చేసి ఏంటంటే పర్ఫ్యూమ్. ఇది ఇంకా అవసరం దానికి. అంటే డ్యూటీస్కి వెళ్తూనే ఉంటారు కదా, బయట డ్యూటీలకి, అందరికీ ఏమో కానీ మా ఆయన అయితే అసలు పిచ్చి పిచ్చిగా వాడతారు పర్ఫ్యూమ్స్. ఖచ్చితంగా డేలో ఒక 2 or 3 times వేసుకుంటూనే ఉంటారు. ఎందుకంటే డ్యూటీ నుంచి రావడము, యూనిఫామ్ అనేది మాటికి మార్చలేరు కదా డేలో, అందుకని చెప్పి ఎక్కువ యూజ్ చేస్తారండి. ఇంకా లాస్ట్ గిఫ్ట్ వచ్చేసి ఇదిగోండి షర్టు. ఖచ్చితంగా షర్ట్ అయితే ఉండాలి కదా, కాకపోతే ఆ రోజైతే వేసుకోలేకపోయారు. గిఫ్ట్స్ అన్నీ చూడండి, 12 గిఫ్ట్లు మీకు కనిపిస్తూనే ఉంటాయి. బాటిల్, అదే చేతికి వేసుకున్న తాడు,
షర్టు, తర్వాత ఏమొచ్చి పర్ఫ్యూమ్, కర్చీఫ్స్, అలారము, స్పెట్స్, చాక్లెట్, టీషర్ట్, ఇంకా పెన్ను, మొత్తం 12 గిఫ్ట్స్ అయితే మీకు చూపించాను కదా. ఇంకొచ్చేసి ఇదేనండి మా హస్బెండ్కి ఇయర్ బర్త్డేకి అయితే స్పెషల్గా నేను ఇచ్చే గిఫ్ట్స్. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే అవి తీసుకున్నప్పుడు తన ఫేస్లో ఒక రకమైన ఎక్స్ప్రెషన్స్ అయితే నేను చూశాను. ఇవి ఇచ్చినందుకు హ్యాపీ కాదు, తను అవి చూస్తున్నప్పుడు తనకు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కదా, ఇలా మా ఆవిడ ఎలాగ ఇచ్చిందబ్బా అని చెప్పి. అది చూసి అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మ్యాక్సిమం అది చూసే హ్యాపీగా ఫీల్ అవుతారు, మనం ఏది కొన్నామని కాదు, వాళ్ళు తీసుకునేటప్పుడు అది చూడగానే ఎగ్జైట్గా తీసుకుంటారు, కొంచెం హ్యాపీగా కనిపిస్తూ ఉంటారు. అది నాకు కనిపించింది, అందుకే నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఇయర్ బర్త్డేకి అయితే ఇలా అయిపోయింది. మరి మీకు కూడా నచ్చినాయా? ఈ 12 వాటిలో మీకు ఏ గిఫ్ట్ నచ్చిందో అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి అలానే వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మా హస్బెండ్కి అయితే బర్త్డే విషెస్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. మరి కామెంట్ కూడా అస్సలు చేయడం మర్చిపోవద్దు. చూశారు కదా, ఆఫ్టర్నూన్ అయితే తినేసి అయితే ఇలా అయితే వీడియో చేశాను. అసలు చాలాసేపు ఎందుకు నువ్వు ఇప్పుడు స్టాండ్ యూజ్ చేస్తున్నావు, చాలా రోజుల నుంచి స్టాండ్ నేను యూజ్ చేయలేదు, ఎందుకు యూజ్ చేస్తున్నావు, ఎందుకు ఏం కొన్నావే అని చెప్పి బ్యాగ్ పట్టుకొని వచ్చేసరికి ఇదేంటే బ్యాగ్ పట్టుకొని వచ్చావనని కొంతసేపు అయితే షాక్ అయిపోయారు అవన్నీ తీసేవరకు అయితే. అమ్మయ్య, అలా అయితే అయిపోయింది కదండి ఆఫ్టర్నూన్ వరకు. ఈవినింగ్ అయితే ఒక 1 అవర్ అయితే కొంచెం రెస్ట్ తీసుకున్నాను, ఎందుకంటే మార్నింగ్ 5:30కి అయితే లేచిపోయానండి. అన్నీ నేను బాబుని చూసుకొని ఇంట్లో అన్నీ చేసుకోవాలి కదా. ఇంకా ఈవినింగ్ వెంటనే లేచి ఇంకా కొంచెం సేపు కూడా ఇంకా ఆగలేదు, 5కి ఇలా లేచాను. 5:30కి ఇలా లేచి ఇంక వంటకైతే ఇంకా లేట్ చేయలేదండి, వెంటనే ఇంకా వెజ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నేను మ్యాక్సిమం వెజ్ బిర్యానీ చేస్తాను, ఎందుకంటే కొంచెం సింపుల్గా ఉంటుంది, తినే వాళ్ళకు కూడా హార్డ్గా ఉండదు. కొంచెం అన్నీ తక్కువ వేసుకొని ఇలా వెజ్ బిర్యానీ చేసుకొని చికెన్ కర్రీ అయితే చేశానండి. దాంతోపాటు ఇంకా ఆనియన్స్, లెమన్ అయితే కామన్, కచంబరీ కూడా కామనే కదా. ఇప్పుడు తినేసరికి అయితే చాలా టైం అయిపోయింది, కొంచెం బయటకైతే వెళ్ళిపోయారు. నేనైతే ఫస్ట్ చాలా ఫీల్ అయిపోయాను, ఎందుకంటే నేను ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు మీరు నా దగ్గర లేకుండా ఎక్కడో బయటకు వెళ్ళిపోయారని చెప్పి చాలాసేపు అయితే ఇంకా ఫేస్ ఒకవైపు తిప్పేశాను. కానీ ఇంకా అలాగా ఏమైంది అని చెప్పి సరేలే ఎందుకులే అని చెప్పి ఇంకా అందరం అయితే భోంచేసాము. ఇదిగోండి బాదం కీర్ అంటారు కదా, ముస్లిమ్స్ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు పాయసమైనా మార్నింగ్ కూడా పాయసమే చేశానని చెప్పి ఈవినింగ్ అయితే అలాగ బాదం కీర్ చేసి ఫ్రిడ్జ్లోనైతే పెట్టేశానండి. నైట్ వచ్చేసరికి కేక్ అన్నది అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కాకపోతే నాకైతే తమ్ముడు అవుతాడు, మీకు చాలాసార్లు చెప్పుంటాను. వాళ్ళ అత్త కొడుకు అయితే సడన్గా అయితే వచ్చాడు ఇక్కడ తన నెల్లూరులో జాబ్ చేస్తాడండి. సడన్గా అనుకోకుండా అయితే వచ్చాడు ఈరోజు. దాంతో ఏమొచ్చి చాలాసేపు నన్ను అడుగుతున్నాడు, అక్క ఏదైనా ప్లాన్ చేసావా, కేక్ తెద్దాం అక్క అంటే నేను అసలు వద్దనేసాను. ఎందుకు లేరా, ఇంకా ఏజ్లో కేకు ఏం అవసరం లేదులే, ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, హ్యాపీగా తిందాంలే అని అంటే ఇంకా అసలు వాడైతే అస్సలు ఒప్పుకోలేదు. అక్కడి నుంచి వచ్చాను కదా ఏమైపోయింది అని చెప్పి అసలు అప్పటికప్పుడు ఆ టైం అప్పుడు కూడా వెళ్ళి తీసుకొని అయితే కేక్ పట్టుకొని వచ్చారు. ఇంకా మా ఆయన వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అయితే ఉన్నారు కదా అన్నయ్య వాళ్ళు, నాకు కూడా ఇంకా అన్నయ్యే తను. ఇంకా వాళ్ళు మేము ఒక ఫ్యామిలీ లాగే ఉంటాము. ఇంకా మేమంతా కూడా ఒక దగ్గర భోజనం చేసేసి ఇంక ఇదిగోండి నైట్ అయితే ఇలాగైతే ప్లాన్ చేసుకున్నామండి. చూసారు కదా, మా హస్బెండ్ బర్త్డే అయితే ఇలా అయితే అయిపోతుంది. నా కొడుకుని పడుకోపెడదామని అయితే చాలాసేపు ట్రై చేసాము, అంటే వాడు కూడా ఉండాలి, కొంచెంసేపు పడుకుంటే ఆ టైం అప్పుడు తీసుకొద్దామని చెప్పి వాడు అసలే వాళ్ళ నాన్న పుట్టినరోజు కేక్ అంతా కంగాలు చేయాలి, వాళ్ళ నాన్న పెట్టే కేక్ తినాలి, అస్సలు ఊరుకోలే. వాడు కూడా ఇంక లేచిపోయి వాళ్ళ నాన్నకి బర్త్డే అయితే ఇంక ఇలానే రోజంతా ఉండి కూడా సెలబ్రేట్ చేసేసాడండి. మా ఆయనేమో చిన్నపిల్లకి కేక్ ఎక్కువ పెట్టకూడదు కదా, అది కూడా చాలా భయం అండి నాకు. అందుకని చెప్పి మా నాన్న ఎప్పుడు పెడతారా నాకు కేక్ అని చాలాసేపు అలా చూస్తూనే ఉంటున్నాడు. పాలు బాటిల్ ఇచ్చి పోనీ కట్ చేసే వరకు ఉంటాడు కదని చెప్పి గబగబా పాలు తాగేసి అమ్మ ఇదిగో అన్నట్టు పాలు బాటిల్ పట్టుకొని వచ్చాడు నా దగ్గరికి. ఇంకెత్తుకునేసరికి చూడండి మా ఆయన అప్పటికి నాకు పెట్టేసి వాడికి ఏమో చిన్న పీస్ అయితే పెట్టారు. పిల్లలకైతే ఎక్కువ పెట్టకూడదు కదా, అందుకని చెప్పి ఇలా అయితే పెట్టారండి.
ఇంకా అందరము కూడా అన్నయ్య వాళ్ళు, తర్వాత ఏమొచ్చి వాళ్ళ ఆవిడ, నేను, తను అందరము హ్యాపీగా అయితే లాస్ట్లో ఇలా అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాము. నేను కొంచెం ఈవినింగ్ అయితే బాగా మూడ్ ఆఫ్ అయిపోయానండి. ఎందుకంటే మనము ఎంత కష్టపడి చేసినా సరే వాళ్ళు మన దగ్గర ఉండాలి, ప్రతిదీ కూడా ఆ రోజు మనం చేసింది హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కొంచెం కూడా మిస్ అవ్వకూడదని ప్రతి అమ్మాయి కోరుకుంటూనే ఉంటుంది. తను ఈవినింగ్ నుంచి డ్యూటీ నుంచి రాగానే బయటికి వెళ్ళిపోవడంతో అయితే నేను బాగా అప్సెట్ అయిపోయాను. కానీ సరేలే, వైఫ్ అన్నాక ఖచ్చితంగా ఇంకా కామన్ అది. మనం ఎంత చేసినా సరే చిన్న చిన్నవి అయితే ఇంకా అయిపోతూనే ఉంటాయి. ఇంకా వాటినే పట్టుకొని మనం డిసప్పాయింట్ అయిపోతే మిగిలిన ఉన్న సమయాన్ని కూడా మనం ఇంకా డల్ అయిపోవాల్సి ఉంటుందని చెప్పి ఇంకా మళ్ళీ నేనే అదంతా తీసుకొని వచ్చి అయితే ఇలాగ చేసేసామండి. నాకు కేకులో ఎక్కువగా పైన పెడుతూ ఉంటారు కదా చిన్న చిన్న షేపుల టైపులో, అవి బాగా ఇష్టపడుతూ ఉంటాను. ఎక్కువగా అవి వేగంగా తీసుకుంటూ ఉంటానండి. చూసారు కదా మరి, ఇలా ఈ రోజైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా అయితే వ్లాగ్ చేశాను. ఇదేనండి మరి ఈ రోజుటి వీడియో. ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే నేను యాడ్ చేశానండి. ఇది ఏమీ కాదు, అంటే నైట్ 12కి, ఈరోజు కాకుండా ముందు రోజు నైట్ 12కి అయితే విష్ చేయడానికి అయితే మెలకుగా ఉన్నాను. ఇంట్లోనైతే ఒక చిన్న బన్ అయితే ఉంది. ఎలానో ఉన్నాం కదా, 12 గంటలకి కేక్ అదైతే ఏమీ లేదు. ఇదే కట్ చేసి పోనీ జస్ట్ ఒక చిన్న మెమొరీ లాగా అయితే ఉంటుంది కదా, హ్యాపీగా విష్ చేసుకోవడానికి కేకు అవన్నీ పెద్ద సెలబ్రేషన్సే లేదు కదా, మనం ఎలా చేసుకున్నా హ్యాపీగానే ఉంటామని చెప్పి మా ఆయనది అయితే ఒక చిన్న ప్లేట్లో ఆ బన్ పెట్టేసి అయితే అలా కట్ చేసేసి అలా అయితే పెట్టేసి 12 గంటలకైతే ఇలా విష్ చేసేసామండి. అసలు అదంతా దానికన్నా దీనికే మేమందరం హ్యాపీగా ఫీల్ అయ్యాము. అందుకే ఆ క్లిప్ అనేది లాస్ట్లో అయితే ఇలా యాడ్ చేశానండి, ఏదైనా గుర్తుగా ఉండాలి కదా అని చెప్పి. చూసారు కదా, ఇదేనండి మరి ఈ రోజుటి వీడియో. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఇలా వ్లాగ్ చేసుకున్నాను. మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. బాయ్ బాయ్.